ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరోసారి పంజా విసిరింది. ఓ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ జంట ఓనర్లకు మత్తు మందిచ్చి తాళ్లతో బంధించి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో 25 తులాల బంగారం, 23 లక్షలు దోచుకెళ్లింది నేపాలీ గ్యాంగ్. పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్ కోసం కార్ఖానా పోలీసులు గాలిస్తున్నారు. ఇంటి ఓనర్ ఓ ఫంక్షన్ కోసం వెళ్లిన సమయంలో చోరీకి పక్కా స్కెచ్ వేసుకుంది నేపాలీ జంట. మరో 4 సాయంతో దోపిడీకి ప్లాన్ చేసింది. ఫంక్షన్ నుంచి ఓనర్ ఇంటికి రాగానే ప్లాన్ అమలు చేసింది. జ్యూస్లో మత్తుమందు కల్పించారు. ఆ జ్యూస్ తాగి స్పృహ కోల్పోయాడు ఇంటి ఓనర్ కల్నల్ గిరి భార్య. కల్నల్ గిరికి మాత్రం అనుమానం వచ్చింది. దీంతో జ్యూస్ తాగకుండా తాగినట్టు స్పృహ కోల్పోయినట్టు నటించాడు. భార్యాభర్తలు ఇద్దరూ స్పృహ కోల్పోయారని అనుకుని మరో 4కి ఇంట్లోకి పిలిచి దోపిడీకి పాల్పడింది నేపాలీ జంట. అది గమనించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఓనర్ గిరి. అయితే ఆయన్ను తాళ్లతో బంధించి దోపిడీ చేశారు. హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరోసారి పంజా విసిరింది. ఓ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ జంట ఓనర్లకు మత్తుమందిచ్చి తాళ్లతో బంధించి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో 25 తులాల బంగారం, 23 లక్షలు దోచుకెళ్లింది నేపాలీ గ్యాంగ్. పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్ కోసం కార్ఖానా పోలీసులు గాలిస్తున్నారు. మనకి గంటా కాలనీ ఫేజ్ 2లో ప్లాట్ నెంబర్ 210లో డికే గిరి గారిని రిటైర్డ్ ఆర్మీ పర్సన్, కెప్టెన్ రిటైర్ అయినారు. ఆయన వాళ్ళ వైఫ్ స్మితతో కలుస్తుంటారు. తనకి 78 years ఏజ్ ఉంటుంది. వీళ్ళకి ఒక ఇంట్లో పనిచేయడం కోసం నేపాలీ భార్యాభర్తలు పెట్టుకున్నారు. ఒక ఏజెన్సీ ద్వారా, అత్తాపూర్లో సంబంధించిన ఏజెన్సీ ద్వారా పెట్టుకున్నారు. వచ్చినాక నైట్ వీళ్ళు పడుకున్న టైంలో రాత్రి 12:15 ప్రాంతాల్లో ఒక 4 వ్యక్తులు వచ్చేసి ఈయన చేతులు కట్టేసి, మొహానికి కట్టేసి, ఆయన బాడీ మీద ఉన్న ఒక చైను, బ్రాస్లెట్, ఒక 4 రింగులు తీసుకున్నారు. తర్వాత బెడ్రూమ్లో ఉన్న లాకర్లు ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న ఒక 3 బ్రాస్లెట్లు, రింగు, ఒక 3 చైన్లు కూడా తీసుకున్నారు. మొత్తం నేపాల్ గ్యాంగ్ దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్లో అందిస్తారు. రవి. సంతోష్, రిటైర్డ్ కల్నర్ గిరి ఇంట్లో 2 భార్యాభర్తలు పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా నేపాల్ కు చెందిన వాళ్ళు. అయితే ఇంట్లో ఓనర్ లేనటువంటి సమయం చూసుకొని అదే నేపాల్ కు చెందిన మరొక 4కి సమాచారం ఇచ్చారు. ఇంటి ఓనర్ రాగానే వాళ్లకు మత్తుమంది ఇచ్చి లూటీ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. అనుకున్నటువంటి విధంగానే గిరి భార్య ఇద్దరు కూడా సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు ఇంటికి చేరుకోగానే మత్తుమందు కలిపినటువంటి జ్యూస్ ను గిరి భార్య ఇద్దరికి ఇచ్చారు. అయితే గిరి భార్య జ్యూస్ తాగి వెంటనే స్పృహ కోల్పోయింది. గిరి మాత్రం అనుమానం వచ్చి ఆ జ్యూస్ తాగినట్టు నటించి బెడ్ పై పడుకొని ఉండిపోయాడు. సో గిరి కూడా స్పృహ కోల్పోయాడని భావించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు మరొక 4ని ఇంట్లోకి పిలిపించి దోపిడీ చేయడం మొదలు పెట్టారు. వెంటనే గిరి లేచి వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో 6 కలిసి గిరిని బంధించి తాళ్లతో కుర్చీకి కట్టేశారు. గిరి చూస్తుండగానే ఇంట్లో ఉన్నటువంటి డబ్బంతా దోచుకొని వెళ్లారు. ఇప్పటి వరకు గిరి ఫిర్యాదు చేసినటువంటి ప్రకారం 23 లక్షల రూపాయలతో పాటు 25 తులాల బంగారు దోచుకొని వెళ్ళినట్లుగా చెప్తున్నారు. మనం స్క్రీన్ పై సీసీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం. వాళ్ళ కదలికలను బట్టి ఆ నేపాలీ గ్యాంగ్ గాలిస్తున్నారు.